హలో అండి, ఈరోజు నేనైతే జున్ను చేశానండి. జున్ను పాలు లేకుండా జున్ను అయితే చేశాను. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినచ్చండి. జున్ను పాలు దొరకాలి చేసుకోవాలంటే మనకి దొరకవు కాబట్టి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు. అది ఎలా చేశాను అనేది నేనైతే వీడియోలోకి వెళ్ళి చూపించేస్తాను. దానికోసం అయితే 3 గుడ్లు, 1 కప్పు పాలు, కొద్దిగా బెల్లం అండి, 3 కలిపి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసింది అయితే ఒక గిన్నెలోకి వడకెట్టేసుకోవాలి. ఇలా వడకెట్టుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. దీనికోసం అయితే నేను ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఇదైతే ఆ గిన్నెలో పెట్టి దానిపైన మూత పెట్టేసి నేనైతే పొయ్యి మీద పెట్టేసి ఒక అరగంట సేపు అయితే ఉడికించేసానండి. చూడండి, ఇప్పుడైతే జున్ను అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. సేమ్ జున్ను ఎలా ఉందో అలానే ఉందండి. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తినచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి మీరు కూడా. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా